అందరికీ నమస్తే అండి. ఓవరాల్గా ఈ సత్తెనపల్లి ఘటనకు అంటే సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి టూర్ రోజు జరిగిన ఘటనకు సంబంధించి సింగయ్య మృతికి సంబంధించి ఆ గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఇప్పుడు సెంటర్ పాయింట్ అయ్యారు. ఆయన ఇప్పుడు పొలిటికల్గా టార్గెట్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ అధికారిక మీడియా కావచ్చు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. గుంటూరు ఎస్పీ గారే నిర్ధారించారు కదా అది ప్రైవేటు వాహనం తగిలిందని. సో దాన్ని బట్టి వాళ్ళకి అది బలం దొరికింది, వైసీపీ వెర్షన్కి బలం దొరికింది. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కూడా గుంటూరు ఎస్పీ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఈయన గతంలో కూడా కొన్ని ఇన్సిడెంట్లో వైసీపీకి ఫేవర్గా పనిచేశారు అని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అయితే ఇక్కడ నిజంగానే గుంటూరు ఎస్పీ గారు కొంత టార్గెట్ అయిన మాట వాస్తవం. రెండు పార్టీలకు కూడా ఆయన వెర్షన్, ఆయన చెప్పిన వాయిస్ ఒక పార్టీకి ఆయుధంగా మారుతోంది, మరో పార్టీకి వ్యతిరేకంగా మారుతోంది. సో ఆయన దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారు? నిజానికి ఈ సింగయ్య కేసులో ఎస్పీ గారు ఫస్ట్ ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాం, నిన్న ఏం మాట్లాడారో ఒకసారి విందాం. సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. అర్థమైంది కదా? ఆ వెహికల్ నెంబర్ చెప్పి టాటా సఫారీ వెహికల్ ఒక ప్రైవేట్ వాహనం, కాన్వాయ్ వాహనం కాదు, అది ఢీకొంది అని ఆయన 3 రోజుల కిందట ప్రమాదం జరిగిన రోజు చెప్పారు. ఇదే ఎస్పీ గారు నిన్న ఏం చెప్పారు? తర్వాత డ్రోన్ వీడియోస్, తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్, ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు కొన్ని ఎవిడెన్సెస్ వచ్చింది. దానిట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది. దానిట్లో ఏంటంటే ఎవరో చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్, ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం. అర్థమైంది కదా? ఫస్ట్ రోజేమో 0001 టాటా సఫారీ వెహికల్ ఢీకొందని ఆయనే చెప్పారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత 3 రోజుల తర్వాత ఆ ఎస్పీ గారే ఎక్సీఎం గారు ప్రయాణిస్తున్న ఫార్చునర్ వెహికల్ టైర్ కింద అతను పడిపోయాడని చెప్పారు. ఇక్కడ ఎస్పీ గారు 2 వెర్షన్లు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే పోలీసులు కొన్ని సున్నితమైన విషయాల్లో అంత త్వరగా రెస్పాండ్ అవ్వకూడదు, అంత త్వరగా జడ్జిమెంట్ ఇచ్చేయకూడదు కదా. సో ఇక్కడ సింగయ్య అనే మరణం ఆయన ఏం చెప్తున్నారు ఎస్పీ గారు, నిన్న కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఆ రోజు ప్రాథమిక విచారణ సందర్భంగా నేను చెప్పాను, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత పూర్తి వివరాలు చెప్తానని ఆ రోజే చెప్పాను కదా. సో పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మాకు తెలిసిన విషయం ఇది, సీసీటీవీ ఫుటేజ్లు అండ్ డ్రోన్ కెమెరా విజువల్స్ ప్లస్ అక్కడ ఉన్న కొంతమంది విట్నెస్లు చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న ఈ ఫార్చునర్ వెహికల్ టైర్ కింద అతను పడి చనిపోయాడని నిర్ధారించుకున్నామని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక సెన్సిటివ్ విషయంలో, ఒక వ్యక్తి మరణానికి సంబంధించిన అంశంలో, అది కూడా ఒక రాజకీయంగా కాంట్రవర్సీగా మారిన అంశంలో ఎస్పీ గారు ఆ రోజు ఘటన జరిగిన రోజు అంత తొందరగా స్టేట్మెంట్ ఇచ్చేయాల్సిన అవసరం ఏముందండి? అది ఇప్పుడు చర్చనీయాంశం. నిజానికి ఆయనకి ఏమైనా ప్రెజర్ ఉందా? ఉన్నతాధికారుల నుంచి ఏమైనా ప్రెజర్ ఉందా? మీరు ఇమీడియట్గా చెప్పండి, మీరు ఇమీడియట్గా దీని మీద ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి అని చెప్పారా? లేదు కదా. ఘటన జరిగింది, దర్యాప్తు చేస్తున్నాం, దర్యాప్తు వచ్చి చాలామంది పోలీసులు ఏం చెప్తారు తెలుసా, ఇటువంటి సెన్సిటివ్ కేసుల్లో కేసు నమోదు చేసాం, దర్యాప్తు చేస్తున్నాం, పూర్తి వివరాలు త్వరలో చెప్తాం, అదే చెప్తారు. సినిమాల్లో కావచ్చు, బయట కావచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుద్దో చెప్పలేం, దర్యాప్తులో ఎప్పుడు మలుపులు తిరుగుద్దో చెప్పలేం, ఎప్పుడు ఏ ఎవిడెన్స్ బయటకు వస్తుందో చెప్పలేం. సో ఆయన మొదటి రోజే ఒక ప్రైవేట్ వెహికల్, కాన్వాయ్కి సంబంధం లేని వెహికల్, టాటా సఫారీ వెహికల్ ఆయన నిర్ధారించిన కారణంగా అదే వైసీపీ వాళ్ళకి పట్టు దొరికింది. నిన్న అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లో కావచ్చు, ఈవెన్ వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, సాక్షి మీడియాలో కావచ్చు, ఆ ఎస్పీ గారు చెప్పారు, గుంటూరు ఎస్పీ గారే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్కి సంబంధం లేదని, ఆయన వెహికల్కి సంబంధం లేదని, ఆయన టీడీపీ వాళ్ళు వక్రీకరిస్తున్నారు, ఎస్పీ మీద ఒత్తిడి తెచ్చి ఇలా చెప్పించారు అని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. సో ఇక్కడ పోలీసులు ఒక ఐపీఎస్ స్థాయి అధికారి 2 వెర్షన్స్ ఇవ్వాల్సి వచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక మాయని మచ్చ. రెండోది కరెక్టా, ఫస్ట్ది కరెక్టా? ఫస్ట్ది తొందరపడ్డాడు ఆయన, తొందరపాటులో చెప్పారు. ఒక ఐపీఎస్ స్థాయి అధికారికి ఆ తొందరపాటు ఉండకూడదు కదా, అంత త్వరగా రెస్పాండ్ అయిపోకూడదు కదా, అందులోకి పొలిటికల్ కాంట్రవర్సీ విషయంలోనా. సో మేబీ ప్రభుత్వం ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుంటుంది, అతను ఎలా చెప్పుకుంటారు అనేది కొంచెం ఇంపార్టెంటే. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఉన్నత స్థాయి అధికారి, ఏ ఎస్ఐఓ సిఐ అయితే ఇమీడియట్గా
మేము నోటీస్ ఇచ్చేసేవాళ్ళు. కానీ ఒక ఐపీఎస్ స్థాయి అధికారి కాబట్టి కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి దీన్ని. సో ప్రభుత్వం ఎలా తీసుకుంటుందనేది చూద్దాం. థ్యాంక్ యూ.